ఎయిర్ ప్యూరిఫైయర్స్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఇంప్యూరిటీస్ని తీసేసేటువంటి మొక్కలు ఏంటి? వీటిల్లో సుమారుగా ఒక 10 మొక్కలు ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఈ ఎయిర్ ప్యూరిఫై చేసేటువంటి మొక్కల గురించి ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం. అంటే అవి ఎలాంటి కండిషన్స్లో పెరుగుతాయి, వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటికి ఎలాంటి పాట్స్ ఇవ్వాలి, ఎలాంటి సాయిల్ మిక్స్ ఇవ్వాలి, ఎలాంటి లైట్ కండిషన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మనకి ఈ వెహికల్స్ అవి ఎక్కువైపోయి మనకి ఎయిర్ అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది కదండి. సో ఎక్కువ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. మన వెదర్లో, మన క్లైమేట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అవి బాగా డిక్రీజ్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ అనేది మనం చాలా రకాలుగా కౌంట్ చేసుకోవాలండి. ఇక్కడ ఓన్లీ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషనే కాకుండా మన ఇంట్లో ఇలా పెయింట్స్ అవి చేసుకుంటుంటాం కదా వాల్స్ మీద, దాని నుంచి కూడా కొంత గ్యాసెస్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఫర్నిచర్ అది వాడుకుంటూ ఉంటాం చూడండి, ఇంట్లో కూడా దాని నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. అలాగే మనం ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా కొంత ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి అంటే మనం తప్పనిసరిగా మొక్కలను అనేది కంపల్సరీగా పెంచి తీరాలి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ప్రతి మొక్క కూడా మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అయితే సన్లైట్ ఉన్నప్పుడు ఫుడ్ తయారు చేసుకుని వాటిని ఆ ఫుడ్ తయారు చేసుకునేటువంటి ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇది అన్ని మొక్కలకి ఒకే తీరుగా ఉంటుంది. అన్ని మొక్కలు చేసేటువంటి పని ఇది అన్నమాట. అయితే కొంత సెట్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటంటే నైట్ టైంలో కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయండి. వాటికి ఉన్నటువంటి ఆ స్పెషల్ క్యారెక్టర్ని మనము స్పెసిఫై చేసి చెప్పుకుంటే వాటి వల్ల చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి. లైక్ ఎలా అంటే, అట్లీస్ట్ సరౌండింగ్స్లో మన ఇంటి వాతావరణం వరకు మనము ఎయిర్ని ప్యూరిఫై చేసుకోవచ్చు. నార్మల్గా మొక్కలు చేసే పని ఏంటంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అవి ఆక్సిజన్ని రిలీజ్ చేయడం కన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంప్యూరిటీస్ని ప్యూరిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి అలాంటి మొక్కలు ఏంటి? ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఇది సెన్స్వేరియా అని కూడా అంటారు, దీన్ని మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా చెప్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. సో ఈ మొక్కని మనం ఫస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్గా చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ అని ఎందుకంటారంటే దీని స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైం కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందండి. దీని స్పెషాలిటీ అదనమాట. ఇది ఎలాంటి కండిషన్స్లో అయినా బ్రతుకుతుందండి. ఎండ ఉన్న బ్రతుకుతుంది, ఎండ లేకపోయినా బ్రతుకుతుంది. మనం ఇండోర్స్ అంటే ఇలా క్లోజ్డ్ ఉంటుంది చూడండి బెడ్రూమ్స్లో, అలాంటి ప్లేసెస్లో పెట్టుకున్నా కూడా ఇది సర్వైవ్ అవుతుంది. మనం వాటర్ ఇచ్చినా సర్వైవ్ అవుతుంది, ఇవ్వకపోయినా సర్వైవ్ అవుతుంది. ఇవ్వకపోయినా అంటే మీరు ఒక 10 రోజులకో 15 రోజులకో మనం వాటర్ చేసినా కూడా అది తట్టుకోగలుగుతుంది. దీనిలో కూడా నాకు తెలిసి చాలా వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర ఒక 2 రకాలు ఉన్నాయి. అందులో ఇది డ్వార్ఫ్ వెరైటీ అండి. ఇది ఇలా పొట్టిగానే ఉంటుంది. దీంట్లో ఇలా పొడుగ్గా పెరిగేవి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నేను దీన్ని బోన్సాయి లాగా అంటే చూడ్డానికి ఒక ట్రే లాగా పెట్టుకున్నాను. సో దట్ అంటే కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అన్న ఉద్దేశంతో. అలాగే ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, సో ఎయిర్ అనేది కూడా ఎక్కువగా ప్యూరిఫై అవుతుందన్నమాట. సో దీంట్లో దీని స్పెషాలిటీ మ్యాక్సిమం చెప్పుకోవాలంటే అదండి. అలాగే ఇది నాసా వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అన్నమాట. ఇది ఫస్ట్గా నేను చెప్పుకుంటానండి. ఇది ఇంకొక వెరైటీ అండి. ఇందాక మనం ఒక వెరైటీ చూసాం కదా, దీనికి వచ్చేసి ఎడ్జెస్ చూడండి ఇలా గీతల్లాగా వచ్చాయి కదా. ఈ మొక్కలు అనేవి మీరు చెప్పాను కదండి ఇంతకు ముందు కూడా మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకున్నాము. ఏంటంటే ఇవి కటింగ్స్తో చాలా బాగా గ్రో అయిపోతుందండి. మీరు ఎంత చిన్న కటింగ్ పెట్టినా ఇది గ్రో అయిపోతుంది. జస్ట్ ఇలా ఆకుని తుంచి పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఇది పీస్ లిల్లీ అండి. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. అయితే ఇందులో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి.
ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి దీనికి కొద్దిగా సన్లైట్ అనేది ఉంటే మీకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సన్లైట్ లేకపోతే ఫ్లవరింగ్ రాదు. బట్ ఇట్లా గ్రీన్ కలర్లో మీకు మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేసేటువంటి ప్లాంట్ అండి. నైట్ టైం కూడా ఇది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి ఇండోర్ లాగా పెంచుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా కొద్దిగా సన్లైట్ తగిలితే మీకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనం ఈజీగా పెంచుకోవాల్సినటువంటి మొక్క. మీరు ఎంత చిన్న పాట్ ఇచ్చినా సరే ఇది బ్రతుకుతుందండి. అలాగే సాయిల్ కూడా కొద్దిగా మాయిస్ట్గా ఉంటే సరిపోతుంది. ఎక్కువ దీనికి ఫెర్టిలైజర్తో కూడా పని లేదు. వన్స్ ఏ మంత్ ఫెర్టిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. అది కంపోస్ట్ కానివ్వండి, లిక్విడ్ ఫెర్టిలైజర్ కానివ్వండి, వన్స్ ఏ మంత్ ఇచ్చుకుంటే చాలు. మీరు ఎంత చిన్న పాట్ ఇచ్చినా సరే ఇది చక్కగా గ్రో అయిపోతుందండి. ఇది రావి చెట్టు అండి. రావి చెట్టు మనం పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. తర్వాత బుద్ధుడు దీని కింద ధ్యానంలోకి వెళ్ళాడు ఇలా చెప్తుంటారు కదండి. ఆ మొక్క ఇది నేను బోన్సాయి చేసుకున్నాను దీన్ని. అయితే పూర్వకాలంలో ఒక చిన్న ఇది ఉందండి. ఏంటంటే ఎవరైనా సరే రాత్రిపూట ఈ మొక్క కింద పడుకుంటే చనిపోతారు అనేటువంటి ఒక నానుడి ఉంది. అది జనరల్గా అందరికీ అపోహ అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. తర్వాత దాని కింద అందువల్ల చనిపోతారు, సఫకేట్ అయిపోయి అనేసి చెప్తుంటారు. కానీ రియల్గా అది కాదండి. ఇది ఎంత మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంటే అసలు నైట్ టైము చాలా ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి. అది ఎవరైతే మరి అలా అపోహ వచ్చింది, ఎందువల్ల వచ్చింది అనేది మనకు తెలియదు. కానీ కాకపోతే అదంతా తప్పు అన్నమాట. జనరల్గా దీని మీద అందరూ రీసెర్చ్ చేసి డిసైడ్ చేసింది ఏంటంటే ఇది నైట్ టైము మంచి ఎక్కువ లెవెల్స్లో అన్నమాట ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందని. అలాగే దాని కింద పడుకుంటే చనిపోతారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు మనకు తెలియదు. ఆ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అనడం మటుకు తప్పు. ఇది నైట్ టైం ఆక్సిజన్ని రిలీజ్ చేసేటువంటి మంచి మొక్క అన్నమాట. పూజలు చేస్తుంటారు చూడండి మన పెద్దవాళ్ళు, అలాగే గుళ్ళల్లో మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అట్లాగే ఇది తర్వాత వేప చెట్టు రెండు కలిపి కూడా పెడుతుంటారు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు అపోహపడద్దు ఇది పెంచుకోకూడదని కానీ. అలాగా మా ఇంట్లో ఇది దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ఉంది. మాకేం కాలేదు, మేమందరం హాయిగా ఉన్నాము. దట్టు మేము వచ్చి ఇక్కడ చాలా ఇది నాకు దారిలో ఉందండి, వేలో అనమాట. రెగ్యులర్గా దీని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాం మేము. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వీఆర్ హ్యాపీ. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన మొక్క అలోవెరా అండి. అలోవెరాతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఈవెన్ బ్యూటీషియన్స్ కూడా ఇప్పుడు దీన్ని వాడుతున్నారు. అలాగే కొన్ని రకాలైనటువంటి చర్మ రోగాల్ని కూడా ఇది నయం చేస్తుందని చెప్పుకుంటున్నారు. అలాగే ఇది మంచి ఆక్సిజన్ రిలీజర్ అండి. నైట్ టైం కూడా ఇది మంచిగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఎలాంటి కండిషన్స్లో అయినా ఇది పెరుగుతుంది. మనం సాయిల్ మాయిస్ట్గా ఉంచుకోవాలని కానీ, ఫర్టిలైజర్ ఇలా గుర్తుపెట్టుకుని ఇవ్వాలని కానీ అలా ఏముండదండి. ఎలాంటి కండిషన్లో అయినా అది బ్రతుకుతుంది. ఎండలో బ్రతుకుతుంది, నీడలో బ్రతుకుతుంది. మనం ఇంట్లో కూడా లోపల ఇండోర్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో మంచి ఆక్సిజన్ రిలీజరు. ఇది ఎలాంటి కండిషన్స్లో అయినా బ్రతుకుతుంది. తర్వాత పాట్ వచ్చేసి మీరు ఏ సైజ్ పాట్ ఇచ్చినా అది హ్యాపీగా దానిలో అకామిడేట్ అయిపోయి ఈజీగా గ్రో అయ్యేటువంటి ప్లాంట్. ఇది జెడ్ ప్లాంట్ అంటారు కదండి, అది. సో ఇది చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇది కూడా నైట్ టైంని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. మనం ఫర్టిలైజర్ కూడా నేనైతే వన్స్ ఏ మంత్ ఇస్తాను. అన్నిటితో పాటుగా వాటర్ కూడా వన్స్ ఏ వీక్ చేసుకుంటే చాలు. అలాగే ఇది ఎప్పుడు కూడా సాయిల్ తడిగా లేకుండా చూసుకోవాలండి. అంటే మనం వాటర్ అనేది ఎంత తక్కువ ఇస్తే మొక్క అంత బాగా పెరుగుతుంది. చూడండి ఎట్లా ప్లాస్టిక్ మొక్కలా ఉంది కదా. ఇది నిజం మొక్కలాగా ఉండదన్నమాట. చూడటానికి కూడా మంచి క్లాస్గా కనబడుతుంది. మనము ఇండోర్స్ పెంచుకోవచ్చు. ఎక్కువగా రద్దీగా ఉన్న ప్లేసెస్ ఉంటాయి చూడండి, పబ్లిక్ ఏరియాస్లో కూడా. అలాంటి ఏరియాస్లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలండి మనం. ఎందుకంటే దాంట్లో ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి లెవెల్స్ అనేవి అంత హైగా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మనం తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాల్సినటువంటి మొక్క అనమాట. అంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ కోసం అని చెప్పి మనం తప్పకుండా పెంచుకోవాల్సినటువంటి మొక్క. జర్బేరా గురించి కూడా నాది పాస్ట్లో వీడియో ఉంది. సో అదొకసారి చూడండి, ఇది ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి.
మనకి నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేసే వాటిల్లో ఇది కూడా చాలా మెయిన్గా చెప్పుకోవాలి మనం. అయితే ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి దీనికి కొద్దిగా ఎండ అనేది వస్తే మీకు ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఎండ తగలకపోతే మటుకు ఇది ఫ్లవర్స్ అనేవి రావండి. ఇలా గ్రీన్ కలర్లో మటుకు ఉంటుంది, ఆక్సిజన్ని మటుకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ మొక్క కేర్ అంతా కూడాను ఒక వీడియో ఉందండి, ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే ఈ మొక్క కేర్ గురించి తెలుస్తుంది. ఇది మనకి చాలా రకాలుగా గార్డెన్లో యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా నైట్ టైమ్ ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి మొక్కల్లో ఇది కూడా ఒకటి అనమాట. టాప్ 10లో ఉన్నటువంటి మొక్క అండి ఇది అన్ని మొక్కల్లానే ఇది కూడా నేను ఇక్కడ యూనివర్సల్ సాయిల్ తీసుకున్నాను. అన్నిటితో పాటుగా ప్రతి వారం కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ని ఇస్తాను. సో ఇది కూడా చాలా ఈజీ గోయింగ్ ప్లాంట్. మనం ఎంత కట్ చేసుకుంటే అంత బాగా గుబురుగా పెరుగుతుంది. అలాగే మనం దీన్ని గార్డెన్లో చాలా బాగా యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా మన గార్డెన్లో తప్పకుండా మనం పెంచుకోవాల్సినటువంటి ఒక మొక్క. మనీ ప్లాంట్ అండి, ఇది అందరికీ తెలిసిందే కదా. ఈ మనీ ప్లాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అయితే ఈ మనీ ప్లాంట్ కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. చాలా బాగా ఎయిర్ ప్యూరిఫై చేయడంలో ఇది కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది కూడా నైట్ టైము అంటే అంత పెద్ద ఎక్కువగా అయితే రిలీజ్ చేయదు, కానీ కొద్ది అమౌంట్లో ఇది కూడా ఆక్సిజన్ నైట్ టైం రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవాల్సినటువంటి మొక్క అండి. చాలా ఈజీ గ్రోయింగ్ అనమాట. మనం ఏం పెద్దగా కేర్ తీసుకోకపోయినా కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది కటింగ్స్ నుంచి వచ్చేస్తుంది. అలాగే ఇది మొక్కని కూడా మనం వాటర్లో పెట్టేస్తే చాలా ఈజీగా దీనికి వేర్లు వచ్చేస్తాయి. మనం అలా ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెరగచ్చు. ఇది నాకు ఇక్కడ టెర్రస్ మీద ఉందండి పైన. చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క కదా. సో ఎలాంటి కండిషన్స్లో అయినా ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది స్పైడర్ ప్లాంట్ అండి, తెలిసిందే కదా అందరికీ. ఇది మనకి చూడండి రోడ్ సైడ్ కూడా డివైడర్స్ దగ్గర అలాగ పెడుతూ ఉంటారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారండి. ఇది ఎందుకంటే చాలా బాగా ఎయిర్ని ప్యూరిఫై చేసేటువంటి మొక్క అండి. అంటే ఇంప్యూరిటీస్ని ఇది క్యాచ్ చేసుకుని మనకి ప్యూర్గా ఉన్నటువంటి ఆక్సిజన్ని ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది కూడా అంతే, ఎలాంటి కండిషన్స్లో అయినా పెరుగుతుంది. వీటిల్లో కూడా చాలా రకాల స్పీసీస్ ఉన్నాయండి, చాలా స్పీసీస్ ఉన్నాయన్నమాట. దీనిలో కూడా ఎలాంటి కండిషన్ ఉన్నా సరే అది గ్రో అవుతుంది. చాలా ఈజీగా గ్రో అయ్యేటువంటి మొక్క. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట. సో ఇది కూడా ఒక మొక్క మనం కంపల్సరీగా పెంచుకోవాల్సింది. నెక్స్ట్ తులసి అండి. తులసిలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. అయితే ఈ తులసి కూడా మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందండి నైట్ టైము. సో అలాగే ఇది మనము ఎక్కువగా ఈ తులసి ఆకులు తింటే తగ్గుకని వాటికని అలా కూడా మనము చిన్న చిన్న చిట్కాలకు కూడా వాడుతుంటాం కదా. అలాగే మనం తులసిని లక్ష్మీదేవి లాగా పూజిస్తూ ఉంటాం. సో ఇన్ని గొప్ప క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా మనం ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడమే కాదు, దీనివల్ల నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనము కంపల్సరీగా ప్రతి ఇంట్లోనూ ప్రతి వాళ్ళు పెంచుకోవాల్సినటువంటి మొక్క అండి.